ఈ ఆహార పంటలతో ఇథనాల్ ఇంధనం పైన మనం సమావేశం నిర్వహించుకున్నప్పుడు ఒక రోజు మొత్తం చేసిన సమాచారం అప్పుడు కూడా ఇలాంటి కరపత్రం ఒకటి అనానిమస్ గా పడేసిపోయారు. ఇవాళ కూడా మళ్ళీ వాళ్ళంతా మన మీద నిఘా పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు అనేది చాలా ఇది ఇంతకు ముందు ఎప్పుడు మాకు ఇలాంటి మేము 20 ఏళ్ళు పైగా పర్యావరణ రంగంలో పనిచేస్తున్నాము. మాకెప్పుడు ఇలాంటి అనుభవం కలగలేదు. కొత్తగా ఏమవుతుందంటే ఇండస్ట్రీస్ వాళ్ళు దాడి చేయటం, తిరుగు దాడి చేస్తున్నారు అనమాట. ప్రజలకు ప్రశ్నించుకునే హక్కును కూడా మిగల్చకుండా చేస్తున్నారు అనమాట. అర్థమవుతుంది. ఇందులో రాసేదంతా చెత్త. మన కిందటిసారి సెమినార్ పెట్టినప్పుడు కూడా మనం చెప్పాం, ఎవరైనా వచ్చి మీ వర్షం చెప్పండి అయ్యా అని. ఒక్కడు రాలేదు. ఎందుకు పనికి వస్తుందో చెప్పొచ్చు కదా. ఊరిని ఇందులో వచ్చి ఒక్క నిరూపణ లేకుండా ఏదో రాసి పడేస్తున్నాడు. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ గురించి రాస్తున్నాడు. యాజ్ ఇఫ్ ఇథనాల్ ఇంధనం అనేది మొత్తం భూతాపానికే పరిష్కారంగా రాసుకుంటున్నాడు. భూతాపానికి పరిష్కారం అయితే ప్రపంచం అంతా అదే చేసేది కదా. ఎందుకు చేయట్లేదు? 28 ప్రపంచ సదస్సులు ఎందుకు పెట్టుకున్నారు? వీడి బోర్డు సలహా ఇచ్చే ఐక్యరాజ్య సమితికి సలహా ఇవ్వచ్చు కదా, మనకెందుకు ఇస్తున్నారు ఇది సలహా? అలాగే ఇక్కడ నీళ్ల గురించి వాళ్ళు ఏం చెప్తున్నారు? వాడేది బియ్యం. ఆ బియ్యం వాడిది ఎక్కడి నుంచి వచ్చినాయి? బియ్యం వరి పండిస్తే వచ్చినాయి. ఆ వరి పండించడానికి నీళ్లు కావాలి కదా. ఆ బియ్యం లోపలే ఆ నీళ్లు నిక్షిప్తమై ఉన్నాయి కదా. అదేం కాదు. ఎంతసేపు ఫ్యాక్టరీలో నేను 4 లీటర్ల నీరే వాడతాను కనుక 4 లీటర్ల నీరే చూపించాలనుకుంటున్నాడు. ఎట్లా చూపిస్తావు? నీ ముడి సరుకులో నీళ్లు లేకుండా నీకు ముడి సరుకు వచ్చిందా? అది ఎక్కడో వాడితే వచ్చింది కదా. దాని భారం కూడా నీదే కదా. అసలు నీకు లైఫ్ సైకిల్ అనాలిసిస్ అంటే తెలుసా? నీకు కన్వీనియంట్ గా లేదు కనుక అవతలది నాది కాదు అంటున్నావు. మనకి కిందసారి స్పష్టంగా చెప్పాం కదా, నీవు చేయాలంటే 1 కిలో బియ్యం చేయాలంటే నీకు 2000 2500 ఘనపు లీటర్ల నీరు కావాలి. అది 2.22 కిలోలు బియ్యం వాడతారు 1 లీటర్కి. అంటే దాదాపు 5000 లేకపోతే 4500 దాకా తక్కువ వేసుకున్న 4500 లీటర్లు 1 లీటర్ ఇథనాల్ తయారు చేయడానికి నీళ్లు అవసరం అవుతుంది. దాని ప్రకారం ఎంత అవుతుంది? వాడే బియ్యానికి వాడు 600 KLDలు అన్నాడు. 600 KLDలకి ఎంత అవుతుంది? అది లెక్కేసుకోవద్దా? అది వదిలేసేసి ఇంకా ఏం చేశాడు దుర్మార్గం? మరి వీడే కదా. నేను అనుకోవటం అదే కంపెనీ వాడు చేస్తుంటాడు, వేరే కంపెనీ వాడు చేస్తుంటారని నాకు అనిపించట్లేదు. ఎందుకంటే మిగిలిన కంపెనీలు ఇంకా రాలేదు. అక్కడ పెద్దగా బలమైన ఉద్యమాలు కూడా లేవు. అక్కడ అపోజిషన్ ఉంది. వీడు ఏంటంటే మీరు నువ్వు 600 KLD నిర్మిస్తానని చెప్పి 400 నిర్మించి 600కి అనుమతి ఎట్లా తీసుకున్నావు? అంత నిజాయితీ పరుడు అయితే వీళ్ళందరి మీద చెబుతున్నాడు కదా, ఏదో మా అందరికీ ఏదో స్వప్రయోజనాలు ఉన్నాయని. నేనున్నాను, నాకేంటి ప్రయోజనం వస్తుంది దీని గురించి మాట్లాడితే? నాకేం వస్తుంది ప్రయోజనం? నాకు డబ్బులు వస్తాయా? నా పదవులు వస్తాయా? ఏమొస్తాయి? వాడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అక్కడ? ఎందుకు ఇట్లా? ఇది అమెరికాలో జరుగుతున్నట్టుగానే ఇక్కడ కూడా మొదలైందనమాట. సేమ్ కార్పొరేట్ టెక్నిక్స్ అన్ని మన దేశానికి కూడా దిగుమతి అవుతున్నాయి. ఇట్లాంటి రాసేవాళ్ళు కొంతమంది చేరతారు, వాళ్ళు కంపెనీ దగ్గర చేరతారు, డబ్బులు తీసుకుంటారు, అట్లా చేస్తారు. ప్రతిసారి కూడా మీరు మీటింగ్ పెట్టాలన్నప్పుడు మనం నిఘా పెట్టుకోవాలి. ఎవడొస్తున్నాడో ముందుగానే చూడాలి. ఈసారి కూడా పాంప్లెట్లు ఎవడేసాడో పట్టించుకుని అది ఆ కెమెరాలు ఉంటాయి కదా, CCTV కెమెరాలో గుర్తించి అవసరమైతే కంప్లైంట్ కూడా చేయటం అవసరం. మరి మీటింగ్ పెట్టుకోవడానికి కూడా వాడేవాడు చెప్పడానికి నువ్వు నీకు ఆఫీసులో ఎన్ని పెట్టుకున్నావో, ఎన్ని డిస్కస్ చేస్తున్నావో మేము వెళ్ళి ఫాలో అవుతున్నామా? నీ కంపెనీ లోపలికి ఎవరన్నా అడుగుపెట్టి ఏదన్నా అడగలేదు కదా. అది పర్యావరణం చట్టాలు ఉన్నాయి. చట్టాల ప్రకారం ఎవరైనా ఏదైనా అడుగుతారు. అడిగిన దానికి సమాధానం చెప్పాలి. నువ్వు సమాచార చట్టం కింద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి మనం కంప్లైంట్ ఇచ్చే హక్కు కూడా మనకు ఉన్నది. అందులో నువ్వు ఒకసారి జీరో లిక్విడ్ డిశ్చార్జ్ అంటూనే జనం మీద బారబోసావు. రోజు కంపు కొడుతుంది నీ దగ్గర, ఎందుకంటే డ్రైయింగ్ చేయట్లేదు. అక్కడ ఎన్నెన్నో లోపాలు ఉన్నాయి. కార్బన్ డైఆక్సైడ్ అసలు పట్టుకుంటున్నాడా, గాలిలో వదులుతున్నాడా అనేది ఎవరికి తెలియదు. సో మరి గాలిలో కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాడంటే నువ్వు కాలుష్యం ఏం తగ్గించినట్టు భూతాపం ఎట్లా తగ్గుతుంది? 450 టన్నులు రోజు నువ్వు గాలిలో వదులుతూ అది నేను కాలుష్యం తగ్గించాను, భూతాపం తగ్గించానంటే ఆడు ఎవడి చెవులో పువ్వు పెడుతున్నాడు? కంపెనీ వాడు. సో ఇవన్నీ ఉన్నాయి కనుక ప్రజల్లో
ప్రశ్నించడానికి జనానికి తెలియదు కనుక వేడేదో అబద్ధాలు రాసి డబ్బులు ఉన్నాయి కనుక రంగుల్లో ప్రింట్ చేసి పెట్టుకుంటున్నాడు. అంతకంటే ఏమి లేదు. ప్రధానంగా అసలు మీకు ఇది చేస్తే ఇథనాల్ ఇంధనం కిందటిసారి మనం మాట్లాడుకున్నాం. దానిలో నుంచి వచ్చే నికరమైన శక్తి ఏమీ లేదు. దండగా నువ్వు బయటాడికి అమ్ముకుంటున్నావు, నువ్వు లీటర్లో ఇంత శక్తి ఉన్నది, మండిస్తే ఇంత శక్తి వస్తుంది అంటున్నాడు. కానీ ఆ మండించే శక్తి కోసం ఎంత శక్తి ఖర్చు పెట్టావు నువ్వు నీ ఫ్యాక్టరీలో, ఏ రూపాల్లో ఖర్చు పెట్టావు? ఇంకొక దరిద్రం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా అడ్డగోలుగా ఒక విధానం చేసింది, 10 సార్లు మాడిఫై చేసింది. బియ్యం ఇవ్వనంది, నూకలు ఇవ్వనంది, షుగర్ కేన్ ఇవ్వనంది, ఇప్పుడు షుగర్ జ్యూస్ చేసుకోమంటుంది. ఎన్ని 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 కప్పదాట్లు వేసింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఇథనాల్ పరిశ్రమ గురించి. ఎన్ని రకాలుగా పాలసీలు మార్చింది. ఇవాళకి కూడా బియ్యాన్ని ఇవ్వట్లేదు కదా, రేషన్ బియ్యం ఇవ్వట్లేదు, అదే ఎఫ్సిఐ బియ్యం ఇవ్వట్లేదు. ఎఫ్సిఐ బియ్యం ఇవ్వనప్పుడు అసలు నీకు ఎట్లా గెడుతోంది? అది ప్రజలకు పారదర్శకంగా ఎందుకు చెప్పరు? ఎన్ని రూపాయలకి నువ్వు మార్కెట్లో బియ్యం కొంటున్నావు? ఏ రకంగా రైతుకు ప్రయోజనం అవుతుంది? వీడు ఇందులో కూడా రాసుకుంటాడు, నేను రైతుకు ప్రయోజనం చేస్తున్నాను. నువ్వు రైతు దగ్గర నుంచి ఒడ్లు కొన్నావా? రైతు దగ్గర నుంచి బియ్యం కొన్నావా? కొనకుండా రైతుకి ఎలా ప్రయోజనం చేశావు నువ్వు? వాడికి ఎక్కడి నుంచి ఆదాయం వచ్చింది? కనీస మద్దతు ధరకు రైతులు ఉద్యమాలు చేసుకుంటుంటే నేను ఏదో చేస్తానంటావు. నువ్వేం చేసావు? ఎవరి దగ్గర? ఆ ఊళ్ళో చుట్టుపక్కల చిత్తనూరు పక్కన ఎవరి దగ్గర 1 కిలో బియ్యం కొన్నావా నువ్వు? ఎందుకు ఈ అబద్ధాలు రాయటం? దౌర్భాగ్యమైన పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. సో కంపెనీలు కూడా ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఇలా తిరుగుదాడి మొదలు పెడుతున్నారు. సో దానికి అసలు వీళ్ళ మీద కేసులు బనాయించడానికి కూడా వాడి డబ్బులే, రాజకీయ బలమే పనిచేసింది అనుకోవాలి. ప్రభుత్వం మారింది కనుక కొంత జోరు తగ్గింది, అంతేగాని ఈ ప్రమాదం ఎప్పటికీ ఉండేదే, ఎక్కడికైనా పోయేది కాదు ఇది. ఎందుకంటే ప్రభుత్వాలన్నీ ఒకటే. ప్రభుత్వాలు గుణాత్మకంగా ప్రభుత్వాల్లో పెద్ద మార్పు ఉండదు. ఎవరైనా కూడా ప్రజలకు వ్యతిరేకంగానే ఉంటాయి, కానీ పైన ఎన్ని కబుర్లు చెప్పినా కూడా చట్టం కానీ ప్రభుత్వాలు కానీ ప్రజలకు అనుకూలంగా ఉండవు. సో అందుకని ఈ సమిష్టిగా నిలబడాల్సిన అవసరం, కొనసాగాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇది పరిశ్రమ కనుక మీరు నిరంతరంగా నిఘా పెట్టాలి. వాడు ఎక్కడ తప్పులు చేస్తాడో తెలుసుకుని మీరు వాటిని ప్రశ్నించుకోగలగాలి. అది ప్రశ్నించుకోగలగటం అవసరము. లేకపోతే మీకు ప్రభుత్వం నుంచి న్యాయం జరగదు. ఈ ప్రభుత్వం కూడా మేము పరిశ్రమలు తెస్తున్నాం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక చోట ఒక పరిశ్రమ వస్తున్నప్పుడు, ప్లాస్టిక్ పరిశ్రమ వస్తున్నప్పుడు, అది చాలా క్యాన్సర్ కారకమైన పరిశ్రమ. ఆ పరిశ్రమ గురించి ఆ స్థానిక ప్రజలందరూ తీవ్రంగా వ్యతిరేకించి అభ్యంతరం చెప్పినప్పుడు ఈ ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది. అనుమతి ఇచ్చేసింది. అప్పుడే ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు ఎట్లా ఎన్నికలు ఉన్నాయో అప్పుడు కూడా ఎన్నికలు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళందరూ ఏం చెప్పారంటే ఆ ఫ్యాక్టరీని ఆపేసేవాడికే మేము ఓటేస్తామన్నారు. కిందటిసారి ఎన్నికల్లో అసలు చిత్తనూరు ప్రాంత ప్రజలు ఎన్నికల గురించి అసలు ఎవరు మాట్లాడలేదు, ఎవడో కూడా రాలేదు. అక్కడికి ఓటు కోసం అడగటానికి కూడా ఎవడు రాలేదు. ఆ ఓటు హక్కుని ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి, గట్టిగా నిలబడి మాట్లాడాలి. దాని గురించి ఎవడొస్తాడు, వచ్చి ఎవడో ఆపుతాడో దానికే మేము ఓటేస్తాం. అంతకంటే మీకు దిక్కు లేదు. అట్లా చేసినాక అప్పుడు ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి క్యాండిడేట్ వాళ్ళందరూ మీటింగుల నిండా చెప్పేశారు, మేము వస్తే ఇది ఆపేస్తాము అని ప్రకటించారు. ఆ ప్రజలందరూ అవన్నీ కూడా క్లిప్పింగ్స్ అన్ని తీసుకుని ఇంత బుక్ లాగా తయారు చేశారు. దాన్ని ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కానీ దాని గురించి మాట్లాడలేదు, ఆ ప్రాజెక్ట్ గురించి. అప్పుడు వాళ్ళందరూ చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి వచ్చారు. నన్ను కూడా తీసుకుపోయారు. అప్పుడు తీసుకెళ్తే అక్కడికి వెళ్ళగానే ఆ చీఫ్ మినిస్టర్ ఏమో ఇండస్ట్రీ మినిస్టర్ దగ్గర పంపించాడు. ఇండస్ట్రీ మినిస్టర్ అంటాడు, అందరూ పరిశ్రమలు కావాలంటారు, మీరేంటి పరిశ్రమలు వద్దని అడుగుతున్నారేంటి అని మొదలుపెట్టాడు. వాళ్ళే చెప్పారు, మేము వచ్చే ఈ పరిశ్రమ ముందు ఆలోచించావు కదా. అట్లాగే ఇక్కడ నల్గొండలో కూడా యురేనియం మైనింగ్ ఫ్యాక్టరీ వస్తుందన్నప్పుడు ఆనాటి అపోజిషన్ లీడర్ ఆయన పత్రికలోనే వ్యాసం రాశాడు, ప్రజల మాట వినాలి, ఇది తప్పు, ఇది ఉండకూడదు అని చెప్పేసి. అలాంటిది మళ్ళీ ఆయనే దగ్గరుండి వాళ్ళ ఊరు దగ్గరలో పెట్టించాడు అదే ఫ్యాక్టరీ. సో ఇట్లా ఉంటాయి అన్నమాట. అందువల్ల మనం నిఘా పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మీకు ఒక నష్టం జరుగుతుందన్నప్పుడు మనమే కాపాడుకోవాలి, కానీ ఇంకెవడో వచ్చి కాపాడలేడు.
కానీ ఇప్పుడు ఎన్నికల సమయం కనుక ఎన్నికల్లో మీ ఓటుకు ఒక విలువ ఉంది కనుక కనీసం ఇటువంటి సమయంలో అయినా కొంత వాళ్ళు వింటారు కనుక దానికి అనుకూలంగా మీరు ఈ అవకాశాన్ని వాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ అంత నీరు వస్తుంది, దీనివల్ల నష్టం వస్తుందా, అది డిబేట్ వాళ్ళు కావాలంటే వాళ్ళు ప్రజెంట్ చేయమని, మనం కావాలంటే అసలు మొట్టమొదట్లోనే ఈ పరిశ్రమ వస్తున్నప్పుడే చెప్పారు. ఏం చెప్పారు? కంపెనీ వాడు వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడతాడు, అందరికీ వివరిస్తాడు అన్నాడు. వివరించాడా? ఎందుకు వివరించలా? వివరించవచ్చు కదా. నీకు డిస్ప్యూట్ కాకూడదంటే కన్సల్టేషన్ ఏది? ప్రజలతో కన్సల్టేషన్ చేయకుండా నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, నన్ను అడగకూడదంటే ఎట్ట కుదురుతుంది? బ్రతికే హక్కు అందరికీ ఉంది, అది ప్రశ్నించలేని హక్కు. కానీ వ్యాపారం చేసుకునే హక్కు కండిషనల్, దానికి షరతులు ఉన్నాయి. నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, నా డబ్బులు నీ కంపెనీ పెట్టుకుంటాను, నీ కాలుష్యం చేస్తానంటే కుదరదు. పర్యావరణ అనుమతి ఎందుకు తెచ్చుకున్నావు? అటువంటిప్పుడు పర్యావరణ అనుమతి తీసుకోకుండా కంపెనీ కట్టుకోవచ్చు కదా. మరి చెరువులో ఎందుకు పారబోసావు? చెరువు కాదు, వాగులో ఎందుకు పారబోసావు? పారబోసేదని నీకు ఎవడు హక్కు ఇచ్చాడు? పారబోసావన్నది నిజమే కదా, కాదని చెప్తాడా? చెప్పలేడు కదా. ఇది ఎక్కడ దుర్మార్గం? ఇది న్యాయంగా ఉండాలి. మీరు న్యాయంగా వ్యాపారం చేసుకోండి, ప్రజలు కూడా మిమ్మల్ని ప్రశ్నించరు. మీరు న్యాయంగా చేయట్లేదు కనుకనే వాళ్ళ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీకుంది. వాళ్ళకి చెప్పడానికి అవాయిడ్ చేసిన కాలుష్య నియంత్రణ మండలికైనా చెప్పాల్సిన అవసరం ఉంది కదా. వాళ్ళు సరిగా పనిచేసి చావట్లేదు కనుకనే డబ్బులతో నడిపిస్తున్నారు, మీరంతా అట్లా జరుగుతోంది. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మీరు ప్రత్యేకించి చిత్తనూరు ప్రాంత ప్రజలందరూ కూడా చేయాల్సింది ఏంటంటే, కంపెనీలో ఏం జరుగుతుందనేది అన్నది, వాడు మీ మీద ఎట్లా నిఘా పెడుతున్నాడో, మీకు ఏ మీటింగ్ జరిగినా వచ్చి పాంప్లెట్లు వేసి దానిలో చెత్త రాసి ఎట్లా పెడుతున్నాడో మీరు కూడా వాడి మీద నిఘా పెట్టాలి. మాకెవరూ తెలియట్లేదంటే కుదరదు. మీరు కూడా తెలుసుకోవాలి, మార్గాలు ఎంచుకోవాలి, లోపల ఏం జరుగుతుందనే సమాచారం తీసుకోవాలి. ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ పారబోస్తున్నారు, డీడీజీఎస్ అంటున్నాడు, డీడీజీఎస్ చేస్తున్నాడా, కార్బన్ డైఆక్సైడ్ పట్టి అమ్ముతున్నాడా, ఏం చేస్తున్నాడు, నీళ్ళు ఎన్ని తీసుకుంటున్నాడు, అక్కడ నుంచి వాడికి ఇచ్చిన అనుమతి ఎంత, మొత్తం నీళ్లు అంతే తీసుకుంటున్నాడా, పెద్ద చెరువు గట్టి ఎంత నీళ్లు నిల్వ చేసుకున్నాడు, ఆ నీళ్లు ఆ సంవత్సరం కోటా కంటే ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా, అటువంటివి పెట్టి వాడిని మీరు కన్ఫరెంట్ చేయకపోతే వాడు ఇట్లాగే దౌర్జన్యం చేస్తాడు. పోలీసులను వాడుకుని మీ మీద కేసులు పెడతాడు, రాజకీయాన్ని వాడుకుని పోలీసులు వాడుకుని కడతాడు. ఎందుకంటే డబ్బులు విరజమ్మగలదు వాడు. అసలు ముందు 600 KLDకి అనుమతి తీసుకుని 400 కడితే 400 బదులు 600కి అనుమతి ఎట్లా ఇచ్చింది నడుపుకోవటానికి? ఇంతవరకు దాని మీద చర్య ఎందుకు తీసుకోలేదు కాలుష్య నియంత్రణ మండలి? వాడికి అప్లై చేసుకోమని రాస్తే కొత్త CFOకి వాడు ఎందుకు అప్లై చేసుకోకుండా ఈ చట్టాన్ని ఎలా ఉల్లంఘిస్తున్నాడు? ఎందుకు నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుంది కాలుష్య నియంత్రణ మండలి? ప్రభుత్వం మారింది కదా, మారిన తర్వాత కూడా ఏమి మార్పు ఎందుకు రాలేదు? అంత దుర్మార్గంగా పనులు చేస్తుంటే అదేముంది, లేని దానికి అనుమతి ఎట్లా ఇచ్చారు అంటే, కనీసం ఫ్యాక్టరీ విజిట్ చేయకుండా, ఫ్యాక్టరీలో అడుగు పెట్టకుండా అధికారులు ఇక్కడ కూర్చొని అనుమతి రాసేస్తున్నారు. ఊరికినే చేశారా? వాళ్ళు న్యాయంగా చేశారా? వాళ్ళు అనుమతి అంటే అది ఎంత అవినీతి జరిగి ఉండొచ్చు అక్కడ ఆ సందర్భంలో. ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు మాకు తెలియదు అని అనుకోవద్దు, మీకు చాలా తెలుస్తుంది. సామాన్య ప్రజలకు కూడా అక్కడ ఏం జరుగుతుందో నిశ్చితంగా గమనించండి చాలు. ఆ నిశ్చితంగా గమనించే దాని నుంచి మీరు వాళ్ళని కట్టడి చేయడానికి అవకాశాలు చాలా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.